ఈ వీడియోలో నేను స్టూడెంట్ మోస్ట్ కామన్‌గా ఫేస్ చేసే సీరియస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. తప్పకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మనం కాలేజ్‌లో అడ్మిషన్ అయ్యే టైంలో మనం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్‌లో సబ్మిట్ చేస్తాము. వన్స్ సబ్మిట్ చేశాక మనకు ఆ కాలేజ్ నచ్చక లేదా వేరే ఇతర కారణాల వల్ల కోర్స్ కంప్లీట్ చేయలేక డిస్కంటిన్యూ అయ్యి మనం మన సర్టిఫికేట్‌లు రిటర్న్ అడిగితే కాలేజ్ వాళ్ళు ఫుల్ ఫీజ్ కట్టి మీ సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళండి. మీ వల్ల మాకు అడ్మిషన్ లాస్ అయింది. మీరు కాకుండా వేరే వాళ్ళొచ్చినా మాకు మా ఫీజొచ్చేది అని జెప్పి అంటారు. చిన్న కాలేజ్ నుంచి పెద్ద కాలేజ్ దాకా, పెద్ద యూనివర్సిటీ దాకా అందరూ ఇలాగే అంటారు. సో, వీళ్ళకి మన చదువులంటే వీళ్ళకు బిజినెస్ అయిపోయింది. మన ఫ్యూచర్ గురించి, మన గురించి ఏం ఆలోచించకుండా వాళ్ళ ఫీజుల గురించి ఆలోచించి చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు జేస్తారు. అండ్ ఈ మధ్య ఫీ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ఉండడం వల్ల కూడా సర్టిఫికేట్‌లు ఇవ్వట్లేదు. కోర్స్ కంప్లీట్ అయినా, అవ్వకపోయినా అసలు సర్టిఫికేట్‌లనేది ఇవ్వట్లేదు. వన్స్ ఫీజ్ పే చేస్తేనే సర్టిఫికేట్‌లు ఇస్తామని తేల్చి చెప్తున్నారు. సేమ్ ఇలాంటిదే నాకు జరిగింది. నేను 2023లో బీటెక్ పాస్ ఔట్ అయ్యాను. అప్పటి నుంచి 2025 దాకా నాకు సర్టిఫికేట్‌లు రాలేదు నా చేతికి. ఈ మధ్యలో నేను చాలా సార్లు మా కాలేజీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. నాకు నా సర్టిఫికేట్‌లు కావాలి. చాలా నీడ్ ఉంది అని చెప్పి. అయినా వాళ్ళు వినట్లేదు. మీకు నీడ్ అయితే నెసెసరీ అయితే మీరు పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌మెంట్ కట్టి తీసుకెళ్ళొచ్చు. మాకేం ప్రాబ్లమ్ లేదు అని కేర్‌లెస్‌గా మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. సో, నేను నేననే గాదు మా ఫ్రెండ్స్‌కు చాలామంది సేమ్ ఇష్యూ ఫేస్ చేశారు. ఇంకా కొందరైతే వాళ్ళు చెప్పినట్టుగానే ఫీజు కట్టేసి వాళ్ళ సర్టిఫికేట్‌లు తీసుకెళ్లారు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చదివి ఫీజు కట్టలేదు అనే ఒక్క కారణంతో మన సర్టిఫికేట్‌లు మనకివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ ఫీ రీయింబర్స్‌మెంట్‌కి మనకు సంబంధమే లేదు. మనం కష్టపడి చదివింది వాళ్ళ కోసం అన్నట్టుగా మారిందిప్పుడు. నాలాగే చాలామంది ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు. నా ఫ్రెండ్స్‌లోనే చాలా మందిని చూసాను నేను. ఇది అసలు కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం అర్థం చేసుకోవట్లేదు స్టూడెంట్ సిట్యుయేషన్. వాళ్ళు అలా నన్ను ఇబ్బంది పెట్టిన తర్వాత నేను చాలా సీరియస్‌గా డిస్కషన్ గూడా జరిగింది కాలేజీ వాళ్ళతో. ఎన్ని సార్లు కాలేజీ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయినా అసలు వాళ్ళు మాటే వినట్లేదు. సర్టిఫికేట్‌లు ఇవ్వమంటే ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. సో, ఈ క్రమంలో నేను రీసెర్చ్ చేసి కాలేజీలన్నీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండర్‌లో పనిచేస్తాయని తెలుసుకున్నాను. డైరెక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని మొసప్ ట్యాంక్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి నా ప్రాబ్లమ్ ఇట్లా చెప్పుకున్నాను. నాకు నా సర్టిఫికేట్‌లు ఇవ్వట్లేదు. నా కోర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇవ్వట్లేదు. ఫీ రీయింబర్స్‌మెంట్‌కు పెండింగ్ ఉందని నన్ను అమౌంట్ అడుగుతున్నారు నా దగ్గర. నా దగ్గర ఫీజ్ అడుగుతున్నారు అని జెప్పి నేను చెప్పాను. సో, వాళ్ళేమన్నారంటే ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీ ప్రాబ్లమ్ అందులో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ లైక్ మనం కాలేజ్‌లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టు ప్రూఫ్, మన ఐడీ కార్డ్, మన జాయినింగ్ ఆర్డర్, మన ఆధార్ కార్డ్. ఇన్ కేస్ ఆఫ్ మిడిల్ డ్రాప్ అయితే పేరెంట్స్ ఆధార్ కార్డ్‌తో పాటు మన లెటర్‌ని వాళ్ళకి సబ్మిట్ జేయాలి. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఆ లెటర్స్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి. పర్సనల్‌గా నేను రాసిన లెటర్సే. నాలాగే నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పడం వల్ల కూడా మా ఫ్రెండ్స్ కూడా ఎళ్లారు. వాళ్ళు గూడా సేమ్ లెటర్స్ రాసి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేసుకున్నారు. వన్స్ ఈ లెటర్ రాసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకొక లెటర్ ఇష్యూ చేస్తారు. ఆ లెటర్‌లో ఏముంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్‌ని ఫీజు వల్ల గానీ, వేరే ఏ ఇతర కారణాల వల్ల గానీ స్టూడెంట్‌కి వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది రూల్స్‌కి విరుద్ధం. మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్‌కి తన సర్టిఫికేట్‌లు ఇచ్చేయాలి. ఇవ్వకపోతే మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని జెప్పి రాసుంటుంది. దాని మీద హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ సంతకం ఉంటుంది. సో, ఈ లెటర్‌ని తీసుకెళ్ళి మనం మన కాలేజ్‌లో చూపిస్తే ఇన్ని సార్లు వెళ్లి అడిగి గోలపెట్టినా ఇవ్వని సర్టిఫికేట్‌లు ఈ ఒక్క లెటర్‌తో మన చేతికొస్తాయి. ఈ లెటర్‌ని తీసుకెళ్ళి మనం మన కాలేజ్‌లో చూపిస్తే వెంటనే మన సర్టిఫికేట్‌లు మనకిచ్చేస్తారు. సో, ఇలా చేసి మీరు ఒక్క రూపాయి గూడా కట్టకుండా మీ సర్టిఫికేట్‌లు తీసుకోవచ్చు. నేను గూడా తీసుకున్నాను. ఒక్క రూపాయి కూడా కట్టకుండా నా సర్టిఫికేట్‌లు నేను తెచ్చుకున్నాను. నాలాగే నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ సర్టిఫికేట్‌లు ఒక్క రూపాయి కట్టకుండా తీసుకున్నారు. సో, ఈ వీడియోని
ఈ ఇష్యూతో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే డౌటొచ్చినా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకే డౌటొచ్చినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.